ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీపాదవల్లభ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయ. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ప్రేక్షక మహాశైలందరికీ నమస్సుమాన్యం. ద్వాదశ రాశుల యొక్క జూలై మాస ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. ఈ జూలై మాస ఫలితాల్లో ఇప్పుడు వృశ్చిక రాశి వారికి వృత్తిపరంగా ఏ విధంగా ఉంది, ఉద్యోగ పరంగా ఏ విధంగా ఉంది, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంది, ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంది, ఇప్పుడు ముందుగా తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశి వారికి ప్రథమార్థంలో కొంత ఇబ్బందులు కలుగుతాయి, కానీ ద్వితీయార్థంలో అద్భుతమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వీరు కష్టపడితే కానీ మంచి ఫలితాన్ని పొందలేరు. సాధారణ ఫలితాలు సూచిస్తున్నాయి. జూలై 16 నుంచి 31 వరకు అద్భుతంగా పండిస్తుంది. ఆ తర్వాత నుంచి వీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారికి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి. అనుకున్న స్థలానికి బదిలీలు అవుతాయి. ప్రైవేట్ రంగంలో ఉన్న వారికి కొత్త కంపెనీలలో మంచి అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి. ప్రయత్నించేయండి. అలాగే ఆర్థిక పరంగా కూడా బాగుంటుంది. వీరు రావాల్సినటువంటి మనీ కూడా సమయానికి అందేటువంటి సూచన కనిపిస్తున్నారు. అలాగే కొన్ని సమస్యలు, ఆ సమస్యలు ఎప్పటి నుంచో వేధిస్తున్నటువంటి సమస్యలన్నీ కూడా మీరు ఆ సమస్యల నుంచి బయటపడటం కూడా జరుగుతుంది. సంతాన సౌఖ్యం, ఈ మాసంలో సంతానం లేని వారికి, సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులకు కూడా సంతానం కలిగేటువంటి యోగం. అలాగే రెండో సంతానం కోసం కూడా ప్రయత్నం చేసే వారికి తప్పకుండా రెండో సంతానం కూడా కలుగుతుంది. విద్యలో అపారమైనటువంటి కీర్తి ప్రతిష్టలను పొందగలుగుతారు. విద్యార్థులు మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలరు. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేటువంటి స్త్రీలకు మంచి భర్త లభించడం, వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి పురుషులకు మంచి భార్య లభించడం కూడా జరుగుతుంది. వృత్తిలో మంచి అభివృద్ధిని సాధిస్తారు, విజయాన్ని సాధిస్తారు. అయితే ప్రయాణాలు ఎక్కువగా చేయడం జరుగుతుంది. ప్రయాణంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రమాదాలు కొంచెం ఉంటాయి కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండండి. అయితే కోపం కొంచెం తగ్గించుకోండి. ఎదుటివారు మిమ్మల్ని రెచ్చగొట్టినా సరే కోపాన్ని తగ్గించుకోండి. ఓపిక సహనంతో ముందుకెళ్ళండి. మీదే విజయం. అలాగే కోర్టు కేసుల్లో విజయాన్ని సాధిస్తారు. కోర్టులో మీకు మంచి గుర్తింపు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. రాజకీయ నాయకులకు కూడా మంచి గుర్తింపు వస్తుంది. రాజకీయ నాయకులు కూడా మంచి ఎదుగుదల కనిపిస్తుంది. అయితే విదేశాలలో ఉన్న వారికి గ్రీన్ కార్డు కూడా ఈ మాసంలో వచ్చే సూచన కనిపిస్తుంది. విదేశాల్లో ఉండి గృహాలు నిర్మించుకోవాలి, గృహాలు కొనుక్కోవాలి అనే వారికి కూడా ఈ మాసం చాలా బాగుంది. అలాగే కొన్ని వ్యసనాలకి దూరంగా ఉండండి. వ్యసనాల వల్ల కొంత దుబారా ఖర్చు అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అనారోగ్యం అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇంకా సంఘంలో కొంత చెడ్డ పేరు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా మీరు ఏ పని చేసినప్పటికీ ఆలోచించి తొందరపాటుగా లేకుండా తప్పకుండా మంచి ఫలితాలు. అలాగే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకుంటే దుర్గాదేవి తల్లిని మంగళవారం, శుక్రవారం చేయండి. శుక్రవారం నాడు నిమ్మకాయ దీపాలు పెట్టండి. తప్పకుండా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. నిమ్మకాయ దీపాలు పెట్టడం వల్ల మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. అలాగే ఇంకా మీకు మంచి ఫలితాలు ఇంకా రావాలి అనుకుంటే వ్యక్తిగతమైన జాతకాలకు సంప్రదించండి. అలాగే మా దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ ఉంటాయి.
నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్, జాబ్ ఆయిల్స్, బిజినెస్ ఆయిల్స్, మనీ అట్రాక్షన్ ఆయిల్స్, మీరు కాన్సన్ట్రేషన్ లేకపోతుందా కాన్సన్ట్రేషన్ సంబంధించిన ఆయిల్స్, జాబ్ లేకుండా ఇబ్బంది పడుతున్నారా జాబ్ సంబంధించినటువంటి ఆయిల్స్, రకరకాలైనటువంటి ఆయిల్స్ మనకి ఉంటాయి తక్కువ ధరలు. వాడటం వల్ల అద్భుతమైనటువంటి దాన్ని పొందడం. సర్వే ఓం శ్రీ గణేశాయ నమః, శ్రీ సరస్వతి నమః, శ్రీ పాదవల్లభ శ్రీ సరస్వతి శ్రీ గురుదత్తాత్రేయాయ. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా. జూలై మాస ఫలితాలు ద్వాదశ రాశుల్లో మీనరాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి, కుటుంబ పరంగా ఏ విధంగా ఉన్నాయి, విద్యాపరంగా, ఉద్యోగ పరంగా, వృత్తిపరంగా, వ్యాపార పరంగా ఏ విధంగా ఉన్నాయో మీనరాశి వారికి ఈ జూలై మాసంలో ఫలితాలు తెలుసుకుంటాం. ఈ మీనరాశి వారికి ఈ జూలై మాసంలో ఆర్థిక పరంగా చాలా బాగుంది. రకరకాలుగా ఆదాయం అన్ని వైపుల నుంచి రావడం జరుగుతుంది. కోర్టు వ్యవహారాలన్నీ కూడా అనుకూలంగా వస్తాయి, విజయాన్ని సాధిస్తారు, న్యాయం గెలుస్తుంది, ధర్మం గెలుస్తుంది. విద్యారంగంలో ఉన్నటువంటి విద్యార్థులందరికీ కూడా మంచి అభివృద్ధి, ఆకర్షణ ఏర్పడుతుంది. వారు పోటీ పరీక్షల్లో మంచి విజయాన్ని సాధిస్తారు, పైకి ఎదగలుగుతారు. వ్యాపారస్తులకు వ్యాపారాల్లో మంచి మెళుకువలతో దిగొడతారు, మంచి ఫలితాలు వస్తాయి, మంచి లాభాలు పొందగలుగుతారు. మొండి పట్టుదలతోటి ఏ పనైనా సాధిస్తూ దిగొడగలుగుతారు. నూతన పరిచయాలు ఏర్పడుతూ ఉంటాయి, వాటి వల్ల మంచి లాభాలు ఉంటాయి, మంచి స్నేహ సంబంధాలు కూడా ఏర్పడుతున్నాయి. స్త్రీ సౌఖ్యం ఏర్పడుతుంది. పురుషులకి స్త్రీ సౌఖ్యం ఏర్పడుతుంది, స్త్రీలకు పురుష సౌఖ్యం ఏర్పడుతుంది. భార్యాభర్తల మధ్య మంచి అన్యోన్యత దాంపత్యం ఏర్పడుతుంది. ఒకరికొకరు అర్థం చేసుకుంటారు. పిల్లల భవిష్యత్తు గురించి ప్రణాళికలు వేసుకుంటారు. ఆర్థిక పరంగా చాలా జాగ్రత్తగా ఉంటాయి. ముండి బాకీలన్నీ కూడా ఈ మాసంలో వసూలు అవుతాయి. ఎంతో కొంత మేర మీకు డబ్బులు ఇవ్వడం జరుగుతుంది. మనోధైర్యంతో, ఆత్మస్థైర్యంతో నీతిగా, నిజాయితీగా ముందుకు సాగుతారు. అన్ని రంగాల్లో విజయాన్ని సాధిస్తారు. విదేశాల్లోకి వెళ్ళాలి అనుకునే వారికి అద్భుతంగా ఉంటుంది. విదేశాల్లో ఉన్నవారు ఇంకా రకరకాలైనటువంటి షాప్స్ కానీ, రకరకాలైనటువంటి కాస్మెటిక్ డిజైన్స్ కాస్మెటిక్ సంబంధించినటువంటి షాప్లు పెట్టిన అద్భుతంగా మీరు బాగా సంపాదించుకోగలుగుతారు. బ్యూటీ పార్లర్లు మంచి అద్భుతంగా మంచి పేరు ప్రఖ్యాత వస్తాయి. అలాగే గ్రీన్ కార్డ్ కోసం ప్రయత్నం చేసే వారికి గ్రీన్ కార్డ్స్ వస్తాయి.